గోపాలకృష్ణ లాగ్స్ కి స్వాగతం. ఈ రోజు టాపిక్ జనసేనలో నమ్మకంతో కూడిన ప్రయాణం. 2, జనసేన పార్టీ కేవలం రాజకీయ పార్టీనే కాదు. దీని గురించి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు విన్నప్పుడు, ఆయనతో ముఖాముఖి మాట్లాడినప్పుడు ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి. నమ్మకంతో నిండిన ప్రయాణం ఎలా గడపాలో తెలుస్తుంది. అయితే కేవలం విన్నంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన ప్రయోజనం లేదు. పవన్ కళ్యాణ్ గారి మాటలు విని వాటిని పాటించేవారు ప్రతి ఒక్కరూ రాతి బండ మీద ఇల్లు నిర్మించుకున్న బుద్ధి ఉన్నవారు. భారీ వర్షం పడి వరదలు ముంచెత్తిన, భీకరమైన గాలులు వీచిన ఆ ఇల్లు కూలిపోదు. ఎందుకంటే దాని పునాది రాతి మీద ఉంది కాబట్టి. ఇక పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్నప్పటికీ వాటిని పాటించని వారందరూ తన ఇంటిని ఇసుక మీద కట్టుకున్న తెలివిలేని వారి వంటి వారు. భారీ వర్షాలు పడినప్పుడు వరదలు పొంగుకొచ్చి భయంకరమైన వీధురుగాలుకి ఆ ఇల్లు కూలిపోతుంది, పూర్తిగా నాశనం అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి మాటలు హృదయంలో నింపుకుని వాటిని ఆచరిస్తే సార్థకత. అలా ఆచరించేవారు వివేకవంతులు. ప్రయాణం నిశ్చింతగా సాగుతుంది. బ్రోస్, వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. లైక్ మాత్రం చేయండి. విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజే. ప్రతి ఒక్క లైకు, కామెంటు నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది, బూస్టింగ్ ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సమస్త అధికారము ప్రజల నుంచే వస్తుంది. మరైతే అది ఎక్కడికి వెళ్తోంది? జనాకర్షక పాలన ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ రోజుల్లో ప్రభుత్వాలు వ్యవస్థలను హైజాక్ చేస్తున్నాయి. అన్ని చోట్ల అవినీతి ప్రబలిపోతోంది. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు విచక్షణారహితంగా వ్యవహరిస్తూ తమ మద్దతుదారులకు ఆర్థికంగా ఇతరత్రా ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. ఫలితంగా పాలనా వ్యవస్థలో అవినీతి, అక్రమాలు విశ్వరూపం దాలుస్తున్నాయి. ప్రజల్ని కఠినంగా అణిచివేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణిస్తున్నారు. జనాకర్షక ప్రభుత్వానికి ఎక్కడైనా ఎప్పుడైనా నియంతృత్వంగా వ్యవహరించే నాయకుడే నాయకత్వం వహిస్తాడు. ఎన్నికల్లో ప్రజలు తమను గెలిపించారన్న కారణంగానే ఈ పాలకులు ప్రజలంటే తామే అన్న అతిశయానికి పోతున్నారు. నిజమైన ప్రజాస్వామ్యవాదైన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని అపసవ్య ధోరణులను నిర్మూలించేందుకు అంకితమయ్యారు. జనసేన కేవలం రాజకీయ పార్టీనే కాదు, అంతకు మించి కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రజల పక్షాన పోరాడే జన సైన్యం. మానవత్వానికే మొదటి ప్రాధాన్యత. చివరిగా ఒక మాట, 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట 3వ ప్రాంతీయ పార్టీకి స్కోప్ చాలా తక్కువ. 3వ ప్రాంతీయ పార్టీ రావడం అంటే ఏటికి ఎదురెదటమే. చరిత్రలో అలా సక్సెస్ అయిన ఉదాహరణ ఒక్కటి కూడా లేదు. కాబట్టి జనసేన ఎదుగుదల స్లోగా, ఆర్గానిక్ గా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఆర్గానిక్ గ్రోత్ ఎప్పుడు బలమైన పునాదులతో దృఢంగా ఉంటుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.